కరెన్సీ కథ ఈ ధారావాహికలో ఆర్థిక విషయాలు, ముఖ్యంగా ఈ డబ్బుకు సంబంధించినటువంటివి, రూపాయికి సంబంధించినటువంటివి, డాలర్కి సంబంధించినటువంటివి, బంగారానికి సంబంధించిన అనేకమైన విషయాలు మనకి వచ్చాయి. లోహిత్ కుమార్ రెడ్డి గారు మనతో చాలా ఇన్నర్ విషయాలు, చాలా డీపర్ విషయాలు, ఎప్పుడు మనం ఎక్కడ చదవలేము అంత హిస్టరీని కూడా మనతో ఆయన పంచుకుంటున్నారు. కాబట్టి ఈ వారం అంతకంటే లేటెస్ట్ విషయాలు ఏం చెప్తారో ఆయన అడుగుదాం. నమస్కారం అండి. నమస్కారం. లోహిత్ కుమార్ రెడ్డి గారు, గత వారం చెప్పుకున్నాం కొన్ని కంట్రీస్ బెయిల్అవుట్లోకి వెళ్ళిపోయి, ఇంకా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయి మేము కట్టలేమని చేతులు ఎత్తేస్తే, మరి అప్పటికి ఇన్ని లక్షల కోట్లు ఎంతోమంది ఇచ్చి ఉంటారు. బయట వరల్డ్ బ్యాంక్ ఇచ్చి ఉండొచ్చు, IMF ఇచ్చి ఉండొచ్చు, వేరే దేశాలు ఇచ్చి ఉండొచ్చు. మామూలుగా బయట అప్పులు తీసుకునే వాడికి కూడా తెలుసు, అప్పులు తీసుకునేవాడు కొంత దూరం తీసుకుని నేను కట్టలేను, నన్ను జైల్లో పెట్టుకో, నన్ను చంపేయి, ఏదైనా చేసేయి, అలాంటి పరిస్థితే దేశమే అన్నప్పుడు, మరి ఆ కరెన్సీకే వాల్యూ పోయినప్పుడు, మరి ఇంకా భవిష్యత్తులో పెట్టేటటువంటి వాళ్ళు దేన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి? మనం చూసినట్లయితే కనుక ఎప్పుడైతే ఒక సిస్టమ్ మీద కానీ, ఒక కరెన్సీ మీద కానీ నమ్మకం పోయిందో, ఆర్థిక వ్యవస్థ మీద ఎప్పుడైతే నమ్మకం పోయిందో మనం మారుతూ వచ్చాం. మొదట మాటల నుంచి వస్తువులకి, వస్తువుల నుంచి బంగారానికి, బంగారం నుంచి డబ్బుకి, డబ్బు నుంచి డాలర్కి, ఇలా మారుతూ వచ్చాం. 2008 ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు డబ్బు కథలో. 2008 సంవత్సరం ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటి జరిగింది. అప్పుడు మనం ఒక మాట మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట, ఇప్పటికీ ఎకనామిస్ట్లు అదే చెప్తారు, అమెరికా తుమ్మిందంటే ప్రపంచానికి మొత్తానికి జలుబు పట్టుకుంటుంది అని. ఎందుకంటే అమెరికన్ కరెన్సీ వాళ్ళు వాడేది ప్రపంచం మొత్తం రిజర్వ్ కరెన్సీగా వాడడం వల్ల అక్కడ ఏ చిన్న ప్రాబ్లం జరిగినా కూడా దాని రిపుల్ ఎఫెక్ట్ అనేది ప్రపంచం మొత్తం ఉంటుంది. సేమ్ ఇదే జరిగింది 2008లో. ఏమైందంటే మనం మాట్లాడాం, విపరీతంగా లోన్లు ఎందుకు ఇవ్వకూడదు, RBI ఎందుకు ఆపుతుంది, విపరీతంగా డబ్బులు ఇస్తే ఏం జరుగుతుంది, విపరీతంగా డబ్బులు ప్రింట్ చేస్తే ఏం జరుగుతుంది అన్నది. అలాంటిదే ఒకటి సిమిలర్గా జరిగింది. బ్యాంకులు ఏం చేశాయంటే జనాలకి విపరీతంగా ఇల్లు కొనుక్కోవడానికి లేదా ల్యాండ్ కొనుక్కోవడానికి విపరీతంగా డబ్బులు ఇచ్చాయి, తక్కువ ఇంట్రెస్ట్తో డబ్బులు ఇచ్చాయి. ఇచ్చిన తర్వాత 2008లో ఏం జరిగింది, వాళ్ళు చాలామంది అందులో ఇంట్రెస్ట్ రేట్ కొంచెం పెరగడం వల్ల చాలామంది ఆ డబ్బుని కట్టలేకపోవడం వల్ల బ్యాంక్ రన్ అనేది జరిగింది. మనం మాట్లాడుకున్నాం, 100 రూపాయలు సెంట్రల్ బ్యాంకులకు ఇస్తే వీళ్ళు వాటిని 10 మందికి ఇచ్చి లేదా 4 ఇచ్చి దాని వాల్యూ పెంచుతూ వస్తారు, దాని ద్వారా వీళ్ళు బతుకుతారు అని చెప్పి. ఆ 400 తీసుకున్న వాళ్ళు ఎవరూ తిరిగి కట్టకపోవడం వల్ల ఏం జరిగింది, బ్యాంక్ వాల్యూ తగ్గుతూ వచ్చింది. ఆ బ్యాంక్లో మాలాంటి వాళ్ళు సేవింగ్స్ పెట్టుకొని ఉంటారు, వాళ్ళు భయపడ్డారు. అందరూ ఒక్కసారిగా వెళ్ళి బ్యాంక్ మీద పడ్డారు, మాకు డబ్బులు కావాలి అని చెప్పి. బ్యాంక్ దగ్గర డబ్బులు లేవు. ఏం జరిగింది, బ్యాంకులు మా వల్ల కాదు అని మీరు అన్నట్లు ఇన్సాల్వెన్సీ పెట్టేసి చేతులు ఎత్తేసాయి. అంటే ఎవరో ఇండివిజువల్గా మనం అప్పు తీసుకుని నేను కట్టలేను అంటే సరేలే వాడెవరో లేదా చిట్ ఫండ్స్ ఉంటాయి, ఈ చిట్ ఫండ్స్ కట్టించుకుని ఒకరోజు బోర్డు తిప్పేశారు అని పేపర్లో పెద్ద అక్షరాల్లో వస్తాయి. అయినా సరే మళ్ళీ 4 సంవత్సరాలు మళ్ళీ కడతాం. ఇలాంటి చిట్ ఫండ్ల వాళ్ళు కాదు, ప్రపంచాన్నే పూర్తిగా శాసించగలిగినటువంటి అంత పెద్ద బ్యాంకు అవి మేము కట్టలేము, మీ ఇష్టం ఏం చేసుకోండి అనే పరిస్థితికి వచ్చాయి. ఏవేవంటే ఫానీ మే, ఫ్రెడీ మ్యాక్ కానీ, లేదా లీమన్ బ్రదర్స్ కానీ, లేదా సోలమన్ బ్రదర్స్ కానీ, ఈ బ్యాంకులు అనమాట. వీటిని టూ బిగ్ టు ఫెయిల్ అంటాం అనమాట. అంటే అవి గనక ఫెయిల్ అయ్యాయి అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా దెబ్బ పడుతుంది అని చెప్పి వాటికి ఆ డెసిగ్నేషన్ ఇస్తారు, టూ బిగ్ టు ఫెయిల్. మన ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపు వెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా దగ్గర డబ్బులు లేవు, మీ సేవింగ్స్ మేము ఇవ్వము అంటే ఎంత పానిక్ ఉంటుందో జనాల్లో ఆలోచించండి. అంటే ఎంత నమ్మి పెన్షన్ ఫండ్లు పెట్టుకుంటారు, పెళ్లి చేయాలని పెట్టుకుంటారు, ఎన్నో ఇల్లు కట్టుకోవాలని డబ్బులు పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. అవును, అలాంటి సడన్ గా వెళ్ళి మేము డబ్బులు ఇవ్వలేము అంటే అలా అనరు అనే కదా, అందుకని స్టేట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ అంటారు. గవర్నమెంట్ బ్యాంక్ లేదా గవర్నమెంట్ బ్యాంక్ పక్కన పెట్టి ICICI కానీ, HDFC కానీ, ఇవి ప్రైవేట్ బ్యాంక్స్, ఇవి కూడా టూ బిగ్ టు ఫెయిల్. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో అవి కూరుకుపోయాయి. అంటే వాటికి దీనికి తేడాలు ఎక్కువ లేకుండా పోయింది. ఇవి ఆర్థిక వ్యవస్థని ఇవి నడుపుతున్నాయి, పెద్ద కాగ్గా తయారయ్యాయి అవి. అందువల్ల ఇలాంటి బ్యాంకులు ఫెయిల్ అయితే ఇంకెవరిని నమ్ముతారు జనాలు? ఇలాంటివి మన దేశంలో జరగలేదు. అమెరికాలో జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన బ్యాంక్ అమెరికాలో జరుగుతూనే ఉంది. 1986లో ఒకసారి జరిగింది, 2000లో ఒకసారి జరిగింది, 2008లో ఒకసారి జరిగింది. క్యాపిటలిస్ట్ ఎకానమీ, సో గవర్నమెంట్ మార్కెట్లో ఎక్కువ వేలు పెట్టదు, ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి, ఏ చిన్న ట్రాన్సాక్షన్ జరిగినా బ్యాంకు కమిషన్ వస్తుంది. సో వీళ్ళేంటి, మాకు డబ్బులు కావాలి కాబట్టి గవర్నమెంట్ ఎక్కువ ఓవర్ సైట్ ఉండదు కాబట్టి, సో ఆ కమిషన్ కోసం, లాభాల కోసం చూస్తూ మనలాంటి సాధారణ వ్యక్తుల డబ్బుల్ని రిస్క్లో పెట్టారు, పోగొట్టారు.
అప్పుడు క్వశ్చన్ వచ్చింది అందరికీ, ఏంటి ఎవరిని నమ్మాలి, అసలు బ్యాంకుల్ని నమ్మాలా, బ్యాంకులు నమ్ముదామా అంటే పెద్ద పెద్ద బ్యాంకులే చేతులు ఎత్తేసాయి, గవర్నమెంట్ నమ్ముదామా అంటే కొన్నిసార్లు గవర్నమెంట్లే చేతులు ఎత్తే పరిస్థితులు కూడా వచ్చాయి వేరే దేశాల్లో. ఎవరిని నమ్మాలి అన్న క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మేము ఎవరిని నమ్మదలుచుకోలేదు, మేము మ్యాథ్స్ని నమ్ముతాము, కోడ్ని నమ్ముతాము అన్న ఒక్క లెక్కల్ని నమ్ముతాము, నెంబర్లను మాత్రమే నమ్ముతాము. ఎందుకంటే అంటారు చూడండి, మ్యాథమెటిక్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పి. సో అలా మేము లెక్కల్ని నమ్ముతామన్న ఒక థాట్ నుంచి వచ్చిన ఒక కొత్త రకమైన కరెన్సీయే బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఏం చేస్తుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటాం అనమాట. ఎక్కడైనా కూడా డబ్బు అనేది క్రియేట్ ఎవరూ చేయలేరు. ఎక్కడైనా డబ్బు రావాలి అంటే ఏదో ఒకటి ఖర్చు జరగాలి, లేదా ఒకళ్ళ దగ్గరికి ఒక బిట్ కాయిన్ రావాలంటే వాళ్ళు కూడా ఏదో ఖర్చు చేయాలి. ఆ ఖర్చు ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ. వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద బిట్ కాయిన్ ఫార్మ్స్ అని ఉంటాయన్నమాట, సూపర్ కంప్యూటర్ లెవెల్లో ఉంటాయి. అక్కడ ఏంటి, అవన్నీ కూడా ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాయి, విపరీతమైన ఎలక్ట్రిసిటీ ఖర్చు చేసుకుని. ఆ ఖర్చు చేసిన దానికి వాళ్ళు మనీ పే చేసేస్తారు, బిల్. విపరీతమైన ఎనర్జీ ఖర్చు చేసిన తర్వాత ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి, అది కూడా ఒక్కళ్ళు చేయరు, ప్రపంచంలో ఉన్న ఏ మూల ఉన్నా మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు ఆ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకరు సొల్యూషన్ ఇస్తారు, మీరు సేమ్ సొల్యూషన్ వచ్చింది, నాకు సేమ్ సొల్యూషన్ వచ్చింది, సో ఈ సొల్యూషన్ కరెక్టే అని కన్సెన్సస్ బేస్డ్ అనమాట. అలా ఒక 100 మంది లేదా 1,00,000 మంది ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది, ఆ ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ పార్ట్ ఆఫ్ ద బిట్ కాయిన్ లేదా ఆ బ్లాక్లో ఒక్కొక్క భాగం అని ఇస్తారనమాట. అంతే. వాళ్ళు ఖర్చు చేసింది ఏంటి, ఎలక్ట్రిసిటీ. వాళ్ళకు వచ్చింది ఏంటి, ఒక భాగం. ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్లో వీళ్ళందరి డీటెయిల్స్ ఉంటాయి. సో ఎవరైతే ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఖర్చు చేశారో వాళ్ళకి ఎక్కువ భాగం బిట్ కాయిన్ వస్తుంది, ఎవరైతే తక్కువ ఎనర్జీ ఖర్చు చేసి ఉంటారో వాళ్ళకి తక్కువ భాగం వస్తుంది అనమాట. ఇంకొకటి మనం మాట్లాడుకుంటున్నాం చూడండి, గవర్నమెంట్స్ అనేవి లేదా బ్యాంక్స్ అనేవి ఇష్టం వచ్చినట్లు డబ్బులు ప్రింట్ చేయకూడదు అన్నట్లు, ఇక్కడ కూడా ఒక లిమిట్ ఉంది, ఇన్ని మాత్రమే బిట్ కాయిన్స్ మైన్ అవుతాయి అని చెప్పి. 21 మిలియన్ అంటే 2,10,00,000 బిట్ కాయిన్లు మాత్రమే మైన్ చేయగలం. సో ఏమవుతుందంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఖర్చు చేసి ఆ బిట్ కాయిన్ మైన్ చేసుకుంటారు. సో ఇది ఎవరి కింద ఉండదు, ఒక గవర్నమెంట్ కింద కానీ ఒక వ్యక్తి కింద కానీ ఎవరి కింద ఉండదు, ప్రతి ఒక్కళ్ళది అనమాట. అది నేను తప్పు చేస్తాను అంటే ఒప్పుకోరు, ఎందుకంటే నేను ఒక్కరిని తప్పు చేసినా కూడా 1,00,000 మంది దాన్ని చూస్తూ ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అలా జరుగుతుంది. ఇది తప్పు అంటే మనం ఆ బిట్ కాయిన్ కొనలేకపోయాము అని అర్థమా? ఆ బిట్ కాయిన్ మనం కరెక్ట్గా మైన్ చేయలేకపోయాము అని. మరి మనం పెట్టిన డబ్బు మనం ఎక్కడ పెట్టాము, మనం ఎలక్ట్రిసిటీ బిల్ మాత్రమే ఖర్చు చేసాం. ఎలక్ట్రిసిటీ బిల్ గవర్నమెంట్కి కట్టాం, గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకున్నాం, ఆ ఎలక్ట్రిసిటీతో బిట్ కాయిన్ని మైన్ చేసాం. ఆ మైనింగ్ తర్వాత మనం అది మైన్ చేయలేకపోయాము, ఆ మేరకు మన డబ్బులు పోయినట్లే. కానీ మనం మైనింగ్ అంటూ మొదలు పెట్టిన తర్వాత 0.0000001 ఎక్కడో ఒక చోట ఒక్క పాయింట్ దగ్గర మనకు వస్తుంది. మొదలు ఒక్క క్షణం చేసినా వస్తుంది రావడం అయితే, కాకపోతే అది ఎందుకు పనికిరాదు అంతే. సో అది కాక లిమిట్ కూడా ఉండడం వల్ల ఏదో ఒకటి ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చుకు తగ్గ వాల్యూ అనేది ఇక్కడ దీనికి ఆపాదిస్తూ వస్తున్నారు అనమాట. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఖర్చు పెట్టడం అన్నారు కదా, అవును, అది కొంచెం విపులంగా చెప్తారా? ఇక్కడ ఇప్పుడు మనకు 1 కిలో టమాటాలు కావాలి అనుకోండి, మనం ఏం చేస్తాము, వెళ్ళి అతనికి ఒక 10 రూపాయలు ఇచ్చి 1 కిలో టమాటాలు తీసుకుంటాము. అక్కడ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, తర్వాత అతని దగ్గరికి 10 రూపాయలు వెళ్ళి మన దగ్గరికి టమాటాలు వచ్చాయి, అతనికి కావాల్సిందని ఆ 10 రూపాయలను అక్కడికి ఇచ్చి అతను తీసుకుంటున్నాడు. ఇక్కడ ఆ 10 రూపాయలు అనేది ఉంది చూడండి, ఎలక్ట్రిసిటీ కొంటున్నాడు, అదే ఎలక్ట్రిసిటీని అతను ఏం చేస్తున్నాడు, బిట్ కాయిన్ మైన్ చేయడానికి వాడుతున్నాడు. అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అందరికీ కాదు, కేవలం ఆ బిట్ కాయిన్ మైనింగ్ స్పెషాలిటీ సాఫ్ట్వేర్ లేదా ఆ బిట్ కాయిన్ మైనింగ్ ఫార్మ్స్ అంటారు, ఇవి ఉన్న వాళ్ళు మాత్రం చేయగలరు అనమాట. ఒక వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయి చేయొచ్చు మనం కూడా. కాకపోతే ఇలా మాస్ స్కేల్లో చేసిన వాళ్ళకి, అంటే ఎక్కువగా చేసిన వాళ్ళకి ఎక్కువ బిట్ కాయిన్స్ వస్తాయి, తక్కువ ఎలక్ట్రిసిటీ ఖర్చు పెట్టిన వాళ్ళకి తక్కువ బిట్ కాయిన్లు వస్తాయి. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక గవర్నమెంట్ కింద ఉండదు, 1,00,000 మంది చేస్తున్నారు, ఎవరి దగ్గర ఎన్ని బిట్ కాయిన్లు ఉన్నాయి అన్నది 1,00,000 మంది దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఒక అడ్రస్ ఇస్తారు, చాలా అనానిమస్ ఉంటుంది, ఒక 20-30 అక్షరాల ఒక స్ట్రింగ్ ఉంటుంది అనమాట, అంటే ఒక లైన్ ఉంటుంది, అది ఆ అడ్రస్. ఈ అడ్రస్కి ఇన్ని బిట్ కాయిన్లు ఉన్నాయి అనేది వచ్చేస్తుంది, అంతే, అందరికీ తెలుస్తుంది. బాగానే ఉంది. దీని తర్వాత ఆ బిట్ కాయిన్ నేను ఏం చేసుకోవాలి, తిరిగి నేను మళ్ళీ డబ్బుల రూపంలో ఎలా మార్చుకోవాలి? ప్రపంచంలో 1,00,000 మంది బిట్ కాయిన్లు మా దగ్గర ఉన్నాయి, మేము ఈ బిట్ కాయిన్లతో పనిచేస్తాము, నా దగ్గర టమాటాలు ఉన్నాయి, నీ దగ్గర బిట్ కాయిన్ ఉంది, నేను బిట్ కాయిన్ యాక్సెప్ట్ చేస్తాను. ఓహో, కొన్ని మార్కెట్లో పలానా కూపన్లో వ్యాలిడ్, పలానా కూపన్లో వ్యాలిడ్ కాదు అని అంటుంటారు. అదే సేమ్ టు సేమ్ అంతే. ఇక్కడ కూడా కరెన్సీనే మార్చాలని చూస్తున్నారు, అంటే రూపాయి లేదా డాలర్, దాని బదులు మేము బిట్ కాయిన్ వాడతాము.
ఎంత అంటే ఏమైందంటే అండి 2008లో దగ్గర దగ్గర ఒక 2000 బిట్ కాయిన్లు కనుక ఖర్చు చేస్తే ఒక పిజ్జా వచ్చేది 2011లో. కానీ ఈరోజు ఒక బిట్ కాయిన్ ఖర్చు చేస్తే నార్మల్ కార్ కూడా కాదు, పెద్ద బెంజ్ కార్ వస్తుంది ఒక బిట్ కాయిన్కి. అంత వాల్యూ పెరిగింది. ఎందుకంటే ప్రజలు దాన్ని నమ్ముతున్నారు, ప్రజలు దాన్ని కొంటున్నారు. అందువల్ల దానికి ఆ నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం పెరగడం వల్ల అది డబ్బుగా మారిపోయింది. ఇక్కడ బంగారం మనం చేతిలో పట్టుకోగలం, బిట్ కాయిన్ చేతిలో పట్టుకోలేం, అంతే తేడా. ఇంకా బంగారానికి ఒక వాల్యూ మనం ఇస్తున్నాం కాబట్టి దానికి వాల్యూ వచ్చింది, బిట్ కాయిన్కి కూడా మనం వాల్యూ ఇస్తున్నాం కాబట్టి దానికి ఒక వాల్యూ వచ్చింది. కానీ ఈ బిట్ కాయిన్ని నమ్ముకొని చాలామంది, అంటే ఇది ఒక గ్యాంబ్లింగ్ టైప్లో అనుకోవచ్చా కాదా? కాదు. స్టాక్ మార్కెట్ ఎంతవరకు గ్యాంబ్లింగో బిట్ కాయిన్ కూడా అలాంటి గ్యాంబ్లింగ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఒక కంపెనీ వాల్యూ పెరుగుతుంది అని మనం నమ్మాము అంటే కనుక ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తాం. డాలర్ వాల్యూ రేపు పెరుగుతుంది అని అన్నామంటే కనుక మనం ఈ రోజే డాలర్ కొని చేతిలో పెట్టుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా ఉంది. బిట్ కాయిన్ వాల్యూ రేపు పెరుగుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. బిట్ కాయిన్ మైనింగ్ మనం చేయలేకపోతే అది చేసేవాడికి మన డబ్బులు ఇచ్చి చేయించి మన పేరు మీద ఇన్ని బిట్ కాయిన్లు ఉన్నాయని అనుకోవచ్చు. మనం కనుక వాళ్ళకి డబ్బులు ఇచ్చామంటే ఆ అడ్రస్ అని చెప్పాను చూడండి, అలాంటి అడ్రస్లు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ అడ్రస్ మనకు ఒకటి క్రియేట్ చేసి అందులో బిట్ కాయిన్ అతను వేస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మామూలు కరెన్సీ కానీ మామూలు డబ్బు కానీ ట్రాక్ చేయడం గవర్నమెంట్స్కి చాలా ఈజీ. కానీ బిట్ కాయిన్ అన్నది ఎవరో మైన్ చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ అడ్రస్కి డబ్బులు పడుతున్నాయి, వాళ్ళ అడ్రస్కి బిట్ కాయిన్స్ వస్తున్నాయి. ఆ అడ్రస్ మెయిల్ ఐడినా? మెయిల్ ఐడి కాదు, ఏంటది, ఒక ర్యాండమ్ స్ట్రింగ్ ఉంటుంది అనమాట. ర్యాండమ్ అంటే 0, 1 ABCEF కోడింగ్ వాళ్ళకే తెలుస్తుంది. అందులో కూడా 2 రకాలు ఉంటాయి. మళ్ళీ పబ్లిక్ అడ్రస్ అని ఒకటి ఉంటుంది, ప్రైవేట్ అడ్రస్ అని ఒకటి ఉంటుంది అనమాట. పబ్లిక్ అడ్రస్, ఇప్పుడు మీ పబ్లిక్ అడ్రస్ నాకు తెలుసు అనుకోండి, మీరెవరో నాకు తెలియదు, నేను మీకు బిట్ కాయిన్ పంపించాలి. మీరేం చేస్తారు, నాకు మీ పబ్లిక్ అడ్రస్ పంపించి దీనికి డబ్బులు పంపించు, దీనికి బిట్ కాయిన్ వేయ అని అంటారు అనమాట. అలాంటప్పుడు నేనేం చేస్తాను, ఆ పబ్లిక్ అడ్రస్ నేను టైప్ చేసి దీనికి ఒక బిట్ కాయిన్ నేను పంపుతున్నాను అని చెప్తాను. పంపిన వెంటనే ఏమవుతుంది, ఒక బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ అంటాం. ఆ బ్లాక్లో ఇది రాస్తారు, ఈ అడ్రస్ నుంచి ఈ అడ్రస్కి ఒక బిట్ కాయిన్ వెళ్ళింది అని ఒక బ్లాక్లో పడుతుంది. అదే బ్లాక్ చైన్ అంటాం అనమాట. దాన్ని ఏం చేస్తారు, మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాలిడేట్ చేస్తారు. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా, జరిగితే ఎలా జరిగింది, ఏ అడ్రస్ నుంచి ఏ అడ్రస్కి పోయింది అన్నవి ఈ మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా అందరూ దాన్ని వ్యాలిడేట్ చేస్తారు. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అని. ఆ వ్యాలిడేషన్ అయిన వెంటనే మీ దగ్గరికి బిట్ కాయిన్ వచ్చినట్లే. ట్రాన్స్ఫర్స్ క్షణాల్లో జరుగుతాయి. కానీ మైనింగ్ అని అంటాం చూడండి, ఎవరో వ్యాలిడేట్ చేస్తున్నారు, ఎవరో చుట్టూ ఉన్న వాళ్ళు 1,00,000 మంది వ్యాలిడేట్ చేస్తున్నారు అన్నారు చూడండి, ఈ వ్యాలిడేషన్ అనేది టైం పడుతుంది. మరి ఇలా బిట్ కాయిన్లు అవి చేసేటప్పుడు మరి ట్యాక్సులు అవి కట్టాల్సిన పని అవసరం లేదు. మరి అందుకనే కదా ప్రభుత్వం, మన భారతదేశం గవర్నమెంట్ కూడా ఈ బిట్ కాయిన్స్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పడం జరిగింది కదా. మరి ఇవి లీగలా ఇల్లీగలా? లీగల్ అని చెప్పలేం, ఇల్లీగల్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే నా డబ్బు నేను ఖర్చు పెట్టుకొని ఎలక్ట్రిసిటీని నేను కొంటున్నాను. ఆ ఎలక్ట్రిసిటీ నేను ఎలా వాడుకుంటే మీకెందుకు? నేను లిమిట్ ప్రకారము మీరు పెట్టిన రూల్స్లోనే నేను పనిచేస్తున్నా. ఇక్కడ బిట్ కాయిన్ వెనకలు ఎవరున్నారు అంటే మనం ఏం చెప్పలేం. ₹1 వెనక ఎవరున్నారు అంటే భారతదేశ ప్రభుత్వము ఉంది. $1 వెనక ఎవరున్నారు అంటే అమెరికన్ గవర్నమెంట్ ఉంది. కానీ బిట్ కాయిన్కి వెనక ఎవరున్నారు అంటే ఈ నెట్వర్క్, ఈ లక్షల మంది. బిట్ కాయిన్ అనేది ఉంది అని మేము నమ్ముతున్నాము, మేము దీన్ని సాల్వ్ చేస్తున్నాము, దీనికి విలువ ఉంది అని ఈ 1,00,000 మంది లేదా ఈ కోట్ల మంది నమ్ముతున్నారు కాబట్టి దానికి ఆ విలువ వచ్చింది. ఏ గవర్నమెంట్ లేదు, ఏ ఇన్స్టిట్యూషన్ లేదు దాని వెనకాల. అంటే ప్రభుత్వం ఒకసారి బ్యాన్ చేసినప్పుడు ఈ బిట్ కాయిన్ మైనింగ్ అనేటటువంటి చేయొచ్చా? ఒక బిట్ కాయిన్ మైనింగ్ ఫామ్ ఈ రోజుకి కనీసం ఒక అర్ధ బిట్ కాయిన్ మాత్రమే మైన్ చేయగలదు అనుకుంటే, అది వాడే ఎలక్ట్రిసిటీతో ఒక చిన్న సిటీకి మనము ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ డౌట్ ఏంటంటే, అప్పుడు మరి ఈ బిట్ కాయిన్ మైనింగ్ అంత ఎలక్ట్రిసిటీ ఇస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాము అనేటటువంటిది తెలిసినప్పుడు మరి వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఈ బిట్ కాయిన్ మైనింగ్ అనేటటువంటి తెలుస్తుంది. అలాంటప్పుడు మరి అది వాళ్ళ మీద చర్య తీసుకోవడం, అది ఇల్లీగల్ అయితే వాళ్ళ మీద చర్య తీసుకోవడం కానీ, లేదా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం మానేయడం కానీ జరగాలి కదా. ఫారిన్ కంట్రీస్లో ఇప్పటికి అవి జరిగాయి. కాకపోతే ఎలా తెలుస్తుంది, అతను ఒక 200 యూనిట్లు కరెంట్ వాడుతున్నాడు, అతను బిట్ కాయిన్ మైనింగ్ చేస్తున్నాడు అని తెలిసింది. కానీ అతని అకౌంట్లో ఎన్ని బిట్ కాయిన్లు వెళ్తున్నాయి ఆ మైనింగ్ ద్వారా అనేది ఎవరికి తెలియదు, అతనికి తప్ప. అతనికి మాత్రమే తెలుసు అతని అకౌంట్లో ఎన్ని బిట్ కాయిన్లు ఉన్నాయో. ఒక్కసారి కనుక అతను ఒక అడ్రస్కి పంపించాడు అంటే, పబ్లిక్ అడ్రస్కి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ని ఈ 1,00,000 మంది చేస్తారు. అంటే ఈ అడ్రస్ నుంచి ఈ అడ్రస్కి బిట్ కాయిన్ వెళ్ళిందని మాత్రమే అందరికీ తెలుస్తుంది తప్ప ఆ అడ్రస్ వెనక ఎవరున్నారు అనేది ఇక్కడ తెలియదు. అక్కడ బ్రేక్ అవుతుంది. మరి ఈ బిట్ కాయిన్ తీసుకుని
కారు కూడా కొనుక్కోవచ్చు అని అన్నారు కదా. అవును. మరి ఆ కారు బిట్ కాయిన్ తీసుకుని అమ్మాడు అని అంటే అవును. మరి ఆ కారు అమ్మినటువంటి వాడిని మనం పట్టుకోవచ్చు కదా. పట్టుకోవచ్చు. అంటే మరి అది అప్పుడు ఇల్లీగలా, ఇల్లీగల్ ఏం కాదు. లేదా అది మరి అదే ట్యాక్స్ ఇవేడ్ చేసి ఇప్పుడు కారు అమ్మావు కదా, లేకపోతే ఇలాగ అతను ఇది చాలా కాంప్లికేటెడ్. ఎలా అంటే టెస్లా కంపెనీ తెలుసు కదా, వాళ్ళు ఫస్ట్ టైం ఐ థింక్ ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను, బిట్ కాయిన్లకు మేము టెస్లా కార్లు ఇస్తాము అని చెప్పారు. సో ఇమ్మీడియట్గా ఏమైంది, అందరికీ బిట్ కాయిన్లు కావాల్సి వచ్చాయి. బిట్ కాయిన్ ప్రైస్ పైకి వెళ్ళిపోయింది, ఎందుకంటే సప్లై అండ్ డిమాండ్. సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ అయిపోయింది. సో వెంటనే టెస్లా వాళ్ళు ఏం చేశారు, మార్కెట్లో అమ్ముకున్నారు బిట్ కాయిన్స్ని. వాళ్ళకి కరెన్సీలో కంటే బిట్ కాయిన్లో లాభం ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు ప్రపంచంలో ఇవన్నీ నడుస్తున్నాయా? నడుస్తున్నాయి, యాక్టివ్గా నడుస్తున్నట్టు. భారతదేశంలో లక్షల మంది నష్టపోయారు, అందువలన ఇవి మేము నష్టము అంటే బిట్ కాయిన్ వ్యవస్థలో తప్పు లేదు. చాలా మందికి ఏం జరుగుతుందంటే బిట్ కాయిన్లు వచ్చిన కొత్తలో కొనేసారనమాట. కొనేసి వాలెట్ అడ్రస్ ఉంటుంది చూడండి, బిట్ కాయిన్ వాలెట్ అంటాం, అదే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్లో ఒక భాగం అంతే. ఇప్పుడు మన డిజిటల్ వాలెట్స్ ఎలా అంటున్నాము, లేదా ఫోన్పేలో వాలెట్లో డబ్బులు ఎలా వేసుకుంటున్నాము, అలా ఒక డిజిటల్ వాలెట్లో డబ్బులు ఉన్నాయని అంటాం అనమాట. చాలా దగ్గర ఏం జరుగుతుందంటే దాని పాస్వర్డ్ అన్నది 40 అక్షరాల స్ట్రింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఇది పోయిందంటే మీ బిట్ కాయిన్ యాక్సెస్ పోతుంది అని చెప్తారు. చాలా మంది ఏం చేశారు, దాన్ని ఎక్కడన్నా పోగొట్టుకోవడం కానీ మర్చిపోవడం కానీ చేయడం వల్ల ఆ బిట్ కాయిన్లన్నీ అక్కడ ఉండిపోయాయి అంతే ఆ వాలెట్లలో. ఒక కథ నాకు గుర్తొస్తుంది. దగ్గర 2011-2012 టైంలో దగ్గర ఒక 3000 బిట్ కాయిన్లు ఆయన కొన్నాడంట. పాస్వర్డ్ మర్చిపోయాడు. దాన్ని ఎటువంటి కంప్యూటర్లో పెట్టాడు అంటే 3 సార్లు 4 సార్లు పాస్వర్డ్ 6 సార్లు అనుకుంటాను. పాస్వర్డ్ కనుక తప్పు కొట్టామంటే మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో బేసిక్గా ఆ బిట్ కాయిన్లన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. అతను ఇప్పటికే 5 సార్లు చేశాడంట, ఇంకా ఒక్కసారేమో ఉంది. అతను ఏం చెప్పాడు, ఎవరైతే నాకు హెల్ప్ చేసి దీన్ని ఓపెన్ చేయగలరో దీంట్లో ఉన్న బిట్ కాయిన్లలో సగం ఇచ్చేస్తాను అని చెప్పాడు. అంటే ఈ రోజుకున్న వాల్యూకి దగ్గర ఒక్కొక్క బిట్ కాయిన్ కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇస్తాను, కేవలం ఈ వాలెట్ని ఓపెన్ చేయండి అని చెప్పి. అంత సెక్యూర్ ఉంటుంది అనమాట. అందువల్ల అందరూ నమ్ముతున్నారు దాన్ని. మరి ఈ నేపథ్యంలోనే అంటే గవర్నమెంట్ కొత్తగా డిజిటల్ కరెన్సీకి వెళ్తాము అది ఇది అని అంటున్నారు కదా. అవును. సరే, మనకు సమయాభావం వల్ల ఆ టాపిక్ ఇప్పుడు మాట్లాడలేము, కానీ మీ ద్వారా నెక్స్ట్ కార్యక్రమంలో ఈ డిజిటల్ కరెన్సీ ఏంటి, గవర్నమెంట్ ఎలా తీసుకురాబోతోంది దాన్ని, ఈ బిట్ కాయిన్కి వాటికి డిజిటల్ కరెన్సీకి ఏంటి తేడా, క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ కూడా వీటి వివరాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఖచ్చితంగా. చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఈ వారానికి మళ్ళీ వచ్చే వారం తప్పకుండా కలుద్దాం. నమస్కారం. నమస్కారం.